దేవుని వాక్యమును భయముతోనూ శ్రద్ధతోనూ వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. గొల్యాతు ఎవరు? గొల్యాతును దావీదు ఎందుకు ఇష్టపడలేదు? గొల్యాతు మాట్లాడినటువంటి పరుషమైన మాటలు ఏమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. గాతు అనేటువంటి ప్రాంతమునకు చెందిన వాడైనటువంటి గొల్యాతు అను ఒక శూరుడైనటువంటి ఒకడు ఫిలిష్తీయుల దండులో ఉండెను. అతడు 6 మూళ్ళ జేనెడు ఎత్తు మనిషి, అంటే 6 క్యూబిట్స్ అండ్ స్పాన్ అంటారు. అనగా మనకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే 9 అడుగుల 9 అంగుళాల ఎత్తు. నేను 5 అడుగుల 6 అంగుళాలు ఉన్నాను. నాకంటే ఇతను దాదాపుగా 33% ఇంకెక్కువ హైట్ అనమాట. అంటే అతని దృష్టిలో నేను చాలా పొట్టివాడిని. సండే స్కూల్స్కి మేము వెళ్తున్నప్పుడు మా గురువులందరూ, అనగా సండే స్కూల్ టీచర్స్ అందరూ మాకు చాలామంది విలన్స్ గురించి చెప్పేవారు. బైబిల్లో ఇలాంటి విలన్స్ ఉన్నారు అని చెప్తూ, ఏదైనా తోటలో నుండి వచ్చినటువంటి మొట్టమొదటి విలన్ ఎవరయ్యా అంటే సాతాను. అటు తర్వాత దేవుని పనికి అడ్డుపడబోతున్న ప్రతి ఒక్కరిని కూడా భూతద్దంలో పెట్టి జూమింగ్ చేసి, ఇదిగో దేవునికి విరోధముగా పాపము చేసిన శత్రువులు వీరే అని మాకు చెప్పేవారు. అయితే సండే స్కూల్ డేస్లో మాకు ప్రసిద్ధిగాంచినటువంటి ఒక కామన్ విలన్, ఫేమస్ విలన్ ఎవరు అంటే గొల్యాతు. సమూయేలు మొదటి గ్రంథంలోనే 17వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా ఉంటుంది. ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు సౌలు సైన్యముతో మాట్లాడుతున్న మాటలు: నాతో కొట్లాడి నన్ను ఎవడైనా చంపగలిగిన ఎడల ఫిలిష్తీయుల దండులో నుండి మేము వచ్చినటువంటి మేమందరము కూడా హెబ్రీయులు అని పిలువబడుతున్న ఇశ్రాయేలీల జనాంగమైనటువంటి మీ అందరికీ కూడా దాసోహం అయిపోతాము, మీకు లొంగిపోతాము, మీరు ఏం చెప్తే అది చేస్తాము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాస్యము చేయుదురు. అంటే ఇక్కడ గొల్యాతు వర్సెస్ దావీదు, వీరిద్దరికీ మధ్యన ఒక పోటాపోటీ జరగబోతున్నది, ఒక కొట్లాడ జరగబోతున్నది. వీరిద్దరే యుద్ధం చేయబోతున్నారు, ఒకరికి వ్యతిరేకంగా మరొకరు. గొల్యాతు ఏమంటున్నాడంటే, ఈ చిన్నవాడైనటువంటి దావీదు నన్ను చంపితే మేమందరము మీకు దాసులమైపోతాము, లేదు నేను మీ వాడైనటువంటి దావీదును చంపితే మీరందరూ మాకు దాసులైపోవాలి అనేటువంటి ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు, ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే దావీదు దృష్టిలో గొల్యాతు చేసిన తప్పేంటో మనం తెలుసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథములోనే 17వ అధ్యాయము 10వ వచనంలో గొల్యాతు సౌలు సైన్యముతో మాట్లాడుతూ, నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను అని అన్నాడు. 13, 15వ వచనాలు ఇలా ఉన్నది. బహువృద్ధుడైనటువంటి, బహుకాలము బ్రతికినటువంటి యెషయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని 3 పెద్ద కుమారులు సౌలు వెంట యుద్ధమునకు వెళ్ళారు. వారి పేర్లు ఏంటంటే, పెద్దవాడైనటువంటి, అంటే మొత్తము యెషయి అనేటువంటి వ్యక్తికి 8 మంది కుమారులు. అందులో మొట్టమొదటి వాడి పేరు ఏలియాబు, 2వ కుమారుని పేరు అబీనాదాబు, 3వ వాడు షమ్మా. దావీదు చిట్ట చివరి వాడు, అందరికంటే చిన్నవాడు, ది యంగెస్ట్ సన్. మరి అందరికంటే చిన్నవాడైనటువంటి దావీదు బెత్లెహేంలో తన తండ్రి గొర్రెలను మేపుచూ ఉండేవాడు. అంటే ఇక్కడ ఫిలిష్తీయులతో యుద్ధము చేయడానికి వెళ్ళిన ఆ 3 అన్నలకు భోజనాన్ని సరఫరా చేస్తూ ఉండేవాడు దావీదు. ఏమి కావాలన్నా సరే వారికి కావలసిన అవసరతలన్నింటినీ కూడా చూసుకున్నటువంటి ఆ బాధ్యతని యెషయి తన చిన్న కుమారుడైన దావీదుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యుద్ధ వాతావరణాన్ని చూసే అవకాశము దావీదుకు ఉన్నది. అక్కడ ఏమేం జరుగుతున్నదో చక్కగా కళ్ళతో చూసేటువంటి, చెవులతో వినేటువంటి
తలకాయతో గమనించేటువంటి పరిస్థితులు దావీదుకి అక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ యుద్ధ వాతావరణం మొదలైపోయింది. సమూయేలు మొదటి గ్రంథంలోనే 17:20లో దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను, తను కాస్తున్నటువంటి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని, అనగా భోజనం తీసుకున్నాడు. వీరికి పైగా ఉన్నటువంటి సహస్రాధిపతి ఒకతను ఉన్నాడు, అతనికి బహుమతిగా జున్ను కూడా పంపించాడు. యెషయి తనకిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున, అనగా తండ్రి అయినటువంటి యెషయి చిన్న కుమారుడైనటువంటి దావీదుకు చెప్పినటువంటి ఆ పనిని చేయడానికి అతను సిద్ధమైపోయి ప్రయాణమై వెళ్ళాడు. ఇరు వర్గాల వారు, అనగా ఇటు ఇశ్రాయేలీలు అటు ఫిలిష్తీయులు ఎదురెదురుగా పంక్తులు తీరి యుద్ధానికి సన్నద్ధులై జయము జయమని అరుస్తూ యుద్ధానికి సాగుతూ ఉన్నారు. అనగా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక్కడ గొల్యాతు దావీదుకు ఎందుకు నచ్చలేదో మనం చూద్దాం. 17:23లో గొల్యాతు మాట్లాడినటువంటి గర్వపు మాటలు వినినటువంటి దావీదుకి కోపం వచ్చిందండి. గొల్యాతు ఏమన్నాడు చూడండి. గొల్యాతు అన్న సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పైన చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు విన్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలోనే 17:9లో నాతో కొట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీ అందరికీ దాసులమైపోతాము అని అన్నాడు. లేదు, నేను కానీ మీ వాడిని చంపితే మీరందరూ మాకు దాసులైపోతారని కూడా అన్నాడు. అయితే 17:25లో గొల్యాతును చంపగలిగిన వానికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు సౌలు రాజు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఇశ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని, అనగా గొల్యాతును చూశారు కదా, ఆ సైన్యములో ఒకడు మాట్లాడుతున్న మాటలు నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై అతను బయలుదేరి ఉన్నాడు. వానిని చంపిన వానికి సౌలు రాజు బహుగా డబ్బులిచ్చి తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేసి అతనిని తండ్రి ఇంటి వారిని, అంటే ఎవరైతే గొల్యాతును చంపుతారో అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు, డబ్బులు ఇస్తాడు. అతని యొక్క తండ్రి ఇంట ఉన్న వారందరి అవసరతలను జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా అప్పుల బాధల నుంచి విడిపించి డబ్బులు ఇచ్చి వారు బాగా బ్రతికేలాగా స్వతంత్రులుగా చేయడము, అంటే ప్రతి సమస్యను తీర్చి వారు సుఖ సంతోషాలతో బ్రతకడానికి సమస్తము సౌలు రాజు సమకూరుస్తాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇశ్రాయేలీల సైన్యమును, అనగా దేవుని యొక్క సైన్యమును తిరస్కరించుటకు ఈ గొల్యాతు అనేవాడు ఎవడసలు? ఈ బలాఢ్యుడైనటువంటి ఈ వ్యక్తి ఎవడైనా కావచ్చు, కానీ దేవుని సైన్యమును తిరస్కరించుట అనగా దేవునిని తిరస్కరించుటతో సమానము. కాబట్టి దావీదుకి పౌరుషం వచ్చిందండి. ఇది గొల్యాతును గురించినటువంటి ఒక చిన్నపాటి ప్రాథమిక వివరణ. మిగతా విషయాలు తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మమ్మలను జయించడానికి, మమ్మలను ఓడించడానికి, మమ్మలను నవ్వుల పాలు చేయడానికి, విశ్వాసుల జీవితాలను సమాధానంతో నింపబడకుండా ఉండడానికి సాతాను ప్రతినిత్యము ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాక్యం అనేటువంటి ఖడ్గముతో మేము ఈ సాతానును, దుష్టశక్తులను ఎదిరించేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.